రైట్. ఇక పూర్తిగా ఈ మ్యూజియం గురించి, ఈ వెనకాల ఉన్న ఆలయం గురించి ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో ఇక్కడ ఆలయం యొక్క శాశ్వత ధర్మకర్త గంగుల శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడి ఈ మ్యూజియం గురించి, ఆలయం గురించి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్ నిజంగా చాలా సంతోషం మీరు ఇక్కడ కనిపిస్తారో లేదో, ఎందుకంటే బిజీ షెడ్యూల్. మీరు ఈ గ్రామానికి కావచ్చు, లేదంటే వీటన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. తర్వాత శాశ్వత ధర్మకర్త. ఒక్కసారి మనం ఆలయం దగ్గరికి వెళ్ళే ముందు ఒక్కసారి వీటి గురించి చూద్దాం సార్. ఎందుకంటే చాలామంది ఈ శాసనాల గురించి, వీటి గురించి చాలా ఆతృతగా చూస్తున్నారు. ఏంటి అసలు వీటి గురించి? ఎందుకంటే మీరు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నారు, వాటి గురించి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడము, అవి చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. ఒక్కసారి మనం చూద్దాం సార్ ఇక్కడ ఇది దీని గురించి. సార్ శ్రీనివాస్ గారు, మొదటగా ఏంటి శివలింగం? శివలింగం సార్. సార్ అది ఇప్పుడు మనకు శివలింగం అనేది తువ్వకాలలో వచ్చినటువంటి సార్. ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో 25 కిలోమీటర్లు ఎక్కడున్నా కూడా ఈ యొక్క రాజుల చాళుక్యుల పరిపాలన జరిగినప్పుడు అక్కడ 10-11 శతాబ్దంలో ఎక్కడున్నా కూడా ఈ శిలలు కానీ, శివలింగాలు కానీ, కోటొక్క లింగాలను ప్రతిష్ఠించడానికి రాజు ఒక స్తపం చేసిండు కాబట్టి ఆయన చేవించడానికి చేసినటువంటి అన్నీ కూడా కాలగర్భంలో భూమిలో పోతే అవి ఎక్కడైనా తవ్వకాలు వస్తున్నప్పుడు ఈ మ్యూజియం తీసుకొచ్చి ఇక్కడే ఈ గుడి దగ్గర పెట్టడానికి ప్రయత్నం 25 కిలోమీటర్ల సరౌండింగ్ అంతా కూడా ఈ దీనికి రాజధాని. ఇది పంచకోశ పట్టణము అనేది సార్ ఆ రోజులలో. ఇది కొలనుపాక రాజధానిగా ఉండేది చాళుక్యులకు. కాకతీయులకు వచ్చేసరికి ఇది సెకండ్ రాజధాని అయింది. వరంగల్ రాజధాని అయింది. ఇది సెకండ్ రాజధానిగా కాకతీయులకు ఉండేది సార్. ఇవన్నీ కన్నడంలో అప్పుడు మనకు కర్ణాటక సంబంధించి గుల్బర్గా, హంపి వరకు మనది ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి ఈ పాలన, రాజుల పాలనలో ఇక్కడ ఉండేది సార్ అది. కాకపోతే ఇది కన్నడంలోనే వాళ్ళు కన్నడ పరిపాలన జరిగినట్టుంది. కన్నడంలోనే ఈ యొక్క శాసనాలు చేసారు సార్. అది కన్నడం అనే శిలా శాసనము. ఈ శాసనాలు ఆ రాజుల పరిపాలన, వాళ్ళ యొక్క పన్ను తీరును ఈ యొక్క ప్రతి శాసనానికి ఈ వాళ్ళు పెట్టడం జరిగింది సార్. ఇవన్నీ కూడా ఇదొక శాసనం. అంత కన్నడలోనే, అంత కన్నడంలోనే, సంస్కృతంలో కూడా కొన్ని ఉన్నాయి. అది 9th సెంచరీ నుంచి ఉంది సార్ ఈ విలేజ్ కి చరిత్ర. అప్పటికి అది సంస్కృతంలో ఉన్నాయి. ఈ యొక్క 11th సెంచరీ నుంచి 10 వరకు అప్పుడు ఇవన్నీ కూడా కన్నడంలోనే. సో మాక్సిమం అందుకే ఇక్కడి వాళ్ళతో పాటు కన్నడ వాసులు కూడా, కన్నడ నుంచి చాలా మంది వస్తారు కదా. అవునవును సార్. రైట్. ఇదంతా ఈ దక్షిణామూర్తి అని. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ఏవైనా కూడా ఇక్కడ ఒక విశిష్టతగా, అంటే ఎక్కడ లేని విగ్రహాలు, ఆ యొక్క ఆ దేవతల యొక్క రూపాలన్నీ కూడా ఆ శిల్పి ఎవరైతే ఉన్నారో ఆయన అన్ని కూడా కోటొక్క చెక్కడానికి అన్ని రూపాలుగా చెక్కి పెట్టినాడు సార్. సో ఇక్కడ ఉన్నాయి అయితే ఇక్కడ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఇది చాలా బ్రహ్మాండంగా అసలు నిజంగా. అంటే ఈ యొక్క టెంపుల్ సార్, ఈ టెంపుల్ యొక్క టెక్స్చర్ కౌష్ట పంజరం అనేది ఇట్లా ఈ టెంపుల్ సుమారు 10 నుంచి 11వ శతాబ్దం సార్. ఇది చాళుక్యుల పరిపాలనలో ఈ చెక్కుతున్న సమయంలో ఈ చేసి పెట్టినారు సార్ విగ్రహం. నిజంగా మీరు అంటున్నట్టుగా ఇట్లాంటి విగ్రహము ఎక్కడ కూడా లేదు, ఎక్కడ లేదు సార్. ఇంకా కొన్ని కన్నడమైనవి సార్ ఇవన్నీ కూడా. ఈ యొక్క రూపం, డిజైన్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఎక్కడా లేదు సార్. ఇది చాలా బాగా, ఎంత చిన్నగా మైన్యూట్ చిన్న చిన్న ఫ్రూట్స్ లాంటివి. ఇక్కడ కూడా ఒక చిన్న విగ్రహం ఇక్కడ మనం చూస్తున్నాం కదా. చాలా చిన్న విగ్రహం కూడా ఎంత బాగా చెక్కారంటే దీని లోపల. సో లోపల కూడా చాలా చిన్న చిన్న విగ్రహాలు సార్. అద్భుతం అసలు ఆ కళాఖండం నిజంగా. ఇవన్నీ చాలా గ్రేట్ సార్. పార్శ్వనాథుడు సుమారు క్రీస్తు శకం 10వ శతాబ్దం. ఇది జైనులకు సంబంధించి. సో తర్వాత వీరశిల ఇక్కడ మనం చూస్తున్నాం కదా, క్రీస్తు శకం 13వ శతాబ్దం నాటి శిలలు అని చెప్తుంటారు. అంటే చనిపోయిన వాళ్ళకు వీరశిలలు, అంటే వీళ్ళు వీరత్వం పొందినటువంటి వాళ్ళని స్మరించుకోవడానికి చెక్కినటువంటి వీరశిలలు ఇవన్నీ కూడా. తర్వాత నటరాజు, ఎంత అద్భుతంగా ఉన్నది నిజంగా. నటరాజుకు సంబంధించినటువంటి నటరాజమూర్తి క్రీస్తు శకం 10 నుంచి 11వ శతాబ్దంలో ఇదంతా చేసిందనమాట. రైట్. ఇక్కడ చూస్తున్నాం కదా సార్ ఇవన్నీ విగ్రహాలు. ఇవన్నీ కూడా అంటే ఈ గ్రామాల్లో తవ్వకాలు దొరికాయి సార్. ఇవన్నీ తవ్వకాలలో గ్రామాల్లో. సో ఇక్కడ చూస్తున్నాం కదా పామాకారంలో 5 పడగలు. సో ఇది కూడా క్రీస్తు శకం 12వ శతాబ్దంలో ఉన్నటువంటి విగ్రహం అని చెప్తున్నారు సార్. ఇవన్నీ కూడా అంటే ప్రతి చోట కూడా ఎక్కడ తవ్వినా కానీ బయటపడుతుంటాయా ఈ ప్రాంతం అంతా కూడా?
రకరకాల విగ్రహాలు, ఉమ్, శివలింగాలు అన్నీ కూడా బయటపడుతుంటాయి. అవి తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టడము. సో ఇందాక అడిగినట్టుగా అంటే పర్మిషన్ కంపల్సరా ఏదైనా ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నా కానీ ఏదైనా తవ్వకాలు జరుపుతున్నా లేదు సార్, ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క టెంపుల్ ఆవరణంలోనే పర్మిషన్ అవసరము. ఆర్కాలజీ వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో దానికి మాత్రమే తీసుకోవడం. సో 11వ శతాబ్దం నాటి సింహానికి సంబంధించినటువంటి విగ్రహం నిజంగా చాలా గుళ్ళలో కూడా ఈ ఎంట్రన్స్లో ఉంటాయి ఇట్లాంటివి. సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా చెక్కారనేది చూస్తూ ఉన్నాం. సో ఇట్లా ప్రతీది కూడా ఒక అద్భుతం. నిజంగా కొన్ని భిన్నమైపోయాయి. సో ఇక్కడ ఎలిఫెంట్ రైడర్ అంటే ఈ రైడర్ ఈ పైన కూర్చొని ఉన్నటువంటి బొమ్మ పోయినట్టున్నది, కట్ అయిపోయింది, కాళ్ళు మాత్రమే ఉన్నాయి. 12వ శతాబ్దంది. అంటే ఇది తవ్వకాలు వాళ్ళు తవ్వుతున్నప్పుడు ఏమైనా పగిలిపోయినాయా లేదంటే పెట్టిన తర్వాత ఏమైనా విరిగిపోవడం? అట్లా ఏం లేదు సార్, ఇది అసలు తవ్వకాలలో భూమిలోకి వచ్చిందే అనే దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం. అప్పటికే ఇది ఖండనం అయి ఉంటుంది. తర్వాత వీరగల్ అంటే వీరగల్ దాదాపుగా 11వ శతాబ్దంది. సో వాళ్ళు చూస్తున్నాం కదా యుద్ధానికి పోతున్నట్టు అంటే ఏనుగు పైన ఏనుగు పైన సవారీ చేస్తున్నారు, వెనుక ఒకరు కూర్చున్నారు, ముందు వెళ్తున్నారు. సో ఇక్కడ మనం ఫాస్ట్గా చూసుకోవచ్చు. నాకు కొన్ని శాసనాల గురించి చెప్పాలి, ఎందుకంటే అద్భుతంగా కొన్ని బయటపడ్డాయి, వాటి గురించి మీరు చదువున్నారు, నాకు వాటి గురించి ఎక్కడున్నాయో చెప్పాలి. తర్వాత చామరగ్రహి 11వ శతాబ్దంలో. సో ఇట్లా చాముండ కిరీత శకం 13వ శతాబ్దం అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహం ఇక్కడ చాముండ అని విశిష్టమైనటువంటి చాముండ అనేది మనం చూస్తుంటాం సార్ అక్కడక్కడ పురావస్తు సరే రైట్. తర్వాత భైరవ క్రీస్తు శకం 12వ శతాబ్దం భైరవుడు, భైరవుడు. సో చూస్తున్నాం కదా. సో ఇక్కడ చూస్తున్నాం కదా మహిషాసుర మర్దిని. సో ఇవన్నీ కూడా ఇక్కడ తవ్వకాల్లో బయటపడ్డవే. క్రీస్తు శకం 10 నుంచి 11వ శతాబ్దం. చాముండ ఇక్కడ కూడా 10వ శతాబ్దానికి సంబంధించి. అట్లాగే 9 మంది ఉన్నారు ఇక్కడ, వినాయకుడు ఉన్నారు, తర్వాత నవగ్రహాలు. ఓకే రైట్. ఇవన్నీ కూడా ఇక్కడ తవ్వకాల్లో బయటపడ్డాయి. శివలింగం, ఆ తర్వాత మహిషమర్ధిని, సప్త మాతృకలు ఇక్కడ చూస్తున్నాం కదా, ఏడుగురు సప్త మాతృకలు, తర్వాత వినాయకుడు. వీరగల్ 11వ సెంచరీ కులనపాక ఇక్కడ అంటే యుద్ధానికి వెళ్తున్నట్టు గుర్రం పైన. సప్త మాతృకలు ఇంతకుముందు అక్కడ చూసినటువంటి సప్త మాతృకలు. సో చూస్తున్నాం కదా, అంటే వీటితో పాటు ఇక్కడ కూడా సింహం, చేప, ఏనుగు అట్లాంటి ఆకారాలు కూడా వీటిపైన కూడా ఇది కూడా బయటపడిందే. ఇదంతా కూడా ఇట్లాగే ఉన్నది కదా సార్, తెచ్చిపెట్టలే ఇదంతా. ఇప్పుడు ఇది కంప్లీట్ ఇది అంతా ఏదైతే ఉందో ఈ రూఫ్ కావచ్చు ఇదంతా కూడా ఈ పిల్లర్స్ ఇవన్నీ కూడా ఇట్లాగే ఉండే. సో దీంట్లో మీరు ఇవన్నీ అరేంజ్ చేసింది వీళ్ళు పురావస్తు శాఖ వాళ్ళు. రైట్. బ్రహ్మ, శివ అండ్ విష్ణు ముగ్గురు. సో ముగ్గురు కూడా కలిపి ఉన్నటువంటి విగ్రహం చాలా అరుదైనటువంటిది, ఎక్కడ ఉండదు ఎక్కువ. ఇట్లా ముగ్గురు ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణు, శివుడు, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి చెక్కడం. సో ఇక్కడ మనం చూస్తే అద్భుతం నిజంగా, ఒక ఎంత బాగా మంచి కట్టడం ఇక్కడ చూస్తున్నాం కదా. కోష్ట పంజరం అని 10వ శతాబ్దం క్రీస్తు శకం అప్పటికి సంబంధించినటువంటి శిల్పం. సో దీంట్లో శివుడా సార్? అవును సార్, శివుడు. సో ఇదంతా ఒక ఆలయానికి స్ట్రక్చర్, ఆలయము అన్నట్టుగానా ఇదంతా కూడా? ఆలయం. సూర్యుని విగ్రహం, సూర్యుడు 12వ శతాబ్దం. 12వ సూర్యుని విగ్రహం మనం చూస్తున్నాం కదా, చాలా అరుదు. సూర్యుని విగ్రహం కూడా ఎక్కడ కనిపించదు. అంటే ఎట్లా గుర్తించారు సార్? వెనుక వైపు రౌండ్ గా ఉండి దీన్ని బట్టి గుర్తించారు సార్ సూర్యుని విగ్రహం. ఈ పురావస్తు శాఖ వాళ్ళు గుర్తించి దాన్ని ఇక్కడ పెట్టారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే ఇక్కడ ఈ 25 కిలోమీటర్ల పరిధిలో దొరికినటువంటి విగ్రహాలన్నీ కూడా దేవి దేవతా మూర్తులు. వెనకాల శివలింగం, ఇక్కడ శివ పార్వతుల విగ్రహాలు. ఇది శివ పార్వతులకు సంబంధించినటువంటి విగ్రహం. ఇక్కడ నంది. సో ఆ తర్వాత కుబేరుని విగ్రహం చాలా తక్కువగా రేరుగా కనిపిస్తుంది. అంటే మనం చూస్తే దాదాపుగా 9వ శతాబ్దంలోనే, 9 నుంచి 10వ శతాబ్దంలోనే ఉన్నటువంటి విగ్రహం ఇది, కుబేరుడిది. సో కుబేరుని విగ్రహం కూడా ఇక్కడ లభించింది. 12వ శతాబ్దం సార్ ఇది. విష్ణు యొక్క విగ్రహము చాలా అద్భుతంగా ఇక్కడ
ఇక్కడనే సో ఉన్నది. చూస్తున్నాం కదా దీంట్లో. సో ఎంత ఆ, అద్భుతంగా చిన్నవి కూడా దీంట్లో చెక్కినటువంటి వేసుకున్నటువంటి ఆర్నమెంట్స్, నగలకు సంబంధించి డిజైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేలలో దొరికినటువంటి విగ్రహాలు ఇవి, శంకు చక్రాలు. తర్వాత ఇక్కడ ఇద్దరు స్వామివారి పక్కన నిల్చున్నటువంటివి. సో ఇక్కడ గద అనుకుంటా. సో ఇక్కడ చెయ్యి కూడా భిన్నమైపోయింది, ఇంకొక చెయ్యి సో భిన్నమైంది. సో ఈ వెనకాల ఉన్నటువంటి ప్రతిరూపాలు, ఈ దేవుడి రూపాలు కూడా దీంట్లో చిన్న కూడా ఇక్కడ చెక్కారు ఇక్కడ. రైట్, చూస్తున్నాం కదా. సో శివుని అంటే దాదాపుగా 12వ శతాబ్దం అప్పటివి. ఇది కూడా విష్ణువి. సో విష్ణు విగ్రహం సార్. ఇది కోదండ రాముడు విగ్రహం సార్. ఇది ఈ విగ్రహము ఇక్కడ ఇప్పుడు ఏదైతే అయోధ్యలో మొన్న ప్రతిష్ఠ చేసిన కోదండ రాముని విగ్రహం బాలరాముని పెట్టారు కదా సార్, సేమ్ ఆకారం కలిగి ఉన్నది సార్. ఇప్పుడున్నటువంటి అవునా కోదండ రాముని విగ్రహం ఏదో అయోధ్యలో ప్రతిష్ఠించిండో సేమ్ విగ్రహము మీరు ఫోటో తీసినా మీరు వీడియోలో చూసినా కూడా ఆ విగ్రహం ఈ విగ్రహం సేమ్గా ఉంటుంది సార్. ఈ అరుదుగా ఉంటుంది సార్. ఇక్కడ ఈ యొక్క కోదండ రాముడు, సీత, ఆంజనేయులు లేకుండా ఉన్నటువంటి విగ్రహము, లక్ష్మణుడు లేకుండా విగ్రహం అనేది ఒకటే విన్నాము, మేము కూడా వినున్నాము. సో ఇక్కడనే దీన్నే ఈ రూపాన్నే చూసి దీనిలో కూడా బాల విగ్రహం అనేది చేశారని చెప్తారు, నిజమేనా? అవును సార్. ఇది సేమ్ ఉంటుంది సార్, విగ్రహము సేమ్ ఇట్లానే ఉంటుంది. వాళ్ళు ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేసి చూసారా? వాళ్ళు ఎట్లా చేశారో కానీ మొత్తం అంటే కొద్ది మంది ఇక్కడ చెప్పడం ఏంటంటే ఆ బాలరాముని ఇక్కడ దీన్ని ఇక్కడ చూసి ఆ విగ్రహం ఈ విగ్రహం సేమ్ రూపంలో ఉంటుంది సార్. సో చూస్తున్నారు కదా, అయోధ్యలో కొలువైనటువంటి బాలరాముని విగ్రహం. సో ఇక్కడ ఈ రాముని విగ్రహాన్ని చూసి ఈ విధంగా అక్కడ కూడా చేశారని కూడా చెప్తా ఉన్నారు. ఇది కూడా కొంచెం భిన్నమైపోయింది. బ్రహ్మకు సంబంధించినటువంటి విగ్రహం. నిజంగా చెప్పాలంటే బ్రహ్మను ఎక్కడ ఆయన గుడి ఉండదు, ఆయన ఆరాధించరు, దండం పెట్టుకుంటారు తప్పించి. సో ఆయనకు సంబంధించిన విగ్రహం కూడా ఇక్కడ లభించింది. రైట్, శాసనాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో బయట కూడా చాలా ఉన్నాయి. సో వీటి గురించి మీరు ఎందుకంటే ఇక్కడనే అబ్జర్వ్ చేస్తుంటారు, చూస్తుంటారు, ఇవన్నీ చేసిండ్రు కదా, ఇవేంటో తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రా సార్? ఇది ఈ కన్నడలో ఉన్న, సంస్కృతంలో ఉన్న వాటిని అన్నిటిని కూడా ఇంగ్లీష్లో బుక్లెట్ అనువాదం చేశారు సార్. చాళుక్యులు పరిపాలన చేసిన టైంలో ఇక్కడ పంచకోశపట్నం అనేది ఏదైతే ఉందో, ఈ సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి దుద్దెడను, ఆ యొక్క ప్రాంతాన్ని వాళ్ళ అల్లునికి ఆ యొక్క ప్రాంతం మొత్తం రాసేయడం జరిగింది రాజ పరిపాలనలో. వాళ్ళ బిడ్డనిచ్చి అల్లునికి రాసిచ్చినట్టుగా ఈ శాసనాలలో లిఖితమై ఉన్నది సార్. అయితే అట్లా వాళ్ళు పరిపాలనలో ఈ పంచకోశపట్నంగా ఇక్కడి నుంచి హంపి వరకు వీళ్ళంతా పరిపాలన చేస్తున్న టైంలోనే అది అక్కడ ఇయ్యడం జరిగింది. అట్లాంటివి కూడా ఈ యొక్క శాసనాలలో మనకు అంటే ఇప్పుడు దీంట్లో పూర్తిగా ఈ దుద్దెడ ప్రాంతం సిద్దిపేట దగ్గర ఉన్నటువంటిది వాళ్ళ అల్లుడికి ఇచ్చారు కట్నం కింద. అంటే వాళ్ళ యొక్క పరిపాలనకు ఆయన అప్పచెప్పినట్టుగా. అంటే మనకు అప్పుడు పేపర్లు, తర్వాత బాండ్ పేపర్లు లేవు కాబట్టి ఈ విధంగా శిలారూపంలో శాసనం పైన చెక్కించి ఆ ప్రాంతంలో పెట్టేవారు అని కూడా చెప్తున్నారు. సో దీనిపైన ఉన్నటువంటి సారాంశం అది అని శ్రీనివాస్ గారు చెప్పేది. రైట్ సార్, ఇంకా చాలా ఉన్నాయి శాసనాలు. సో ఇది కళ్యాణి చాళుక్యులకు సంబంధించినటువంటి శాసనం, క్రీస్తు శకం 10 నుంచి 11 వరకు. సో ఏంటి సార్ ఇది? సార్ ఇది ఈ శాసనంలో ఏదైనా కూడా వాళ్ళ పరిపాలన చేసినటువంటి ప్రతిదీ కూడా ఈ శాసనంలో లిఖితపరిచేసిర్రు. వాళ్ళు తీసుకున్నటువంటి పాలన ప్రజలకు ఏం చేస్తుంది అనేది కూడా, వాళ్ళు నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఆ యొక్క టెంపుల్స్ గురించి, వాళ్ళ పరిపాలన గురించి, ఇవన్నీ కూడా వాళ్ళు ఈ లిఖితపూర్వకంగా అప్పుడు శాసనాలలో మీద మాత్రమే రాయడం జరిగింది కాబట్టి ఆ యొక్క శిల్పిలతోని ఈ శాసనాల మీద లిఖితపై చేసిరు సార్. అది పురావస్తు శాఖ వాళ్ళు కానీ, ఇక్కడ వేరే దీనికి సంబంధించిన సంస్కృతం, కన్నడం వచ్చిన వాళ్ళు కానీ లిఖితపూర్వకంగా ఇంగ్లీష్లో అనువాదం చేసి ఇట్లా పూర్తి శాసనాలు కూడా దీంట్లో మొత్తం కూడా పెట్టడం జరిగింది. ఇలాంటి శాసనాలు కొన్ని వందలు ఉన్నాయి. అసలు పెట్టడానికి ప్లేసే లేదు ఇక్కడ. సో అన్ని శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో మనం ఇంకొకటి మేము విన్నాం, అంటే దీంట్లో ప్రతిజ్ఞన లేదా ఏంటి, కాకతీయులకు సంబంధించినటువంటి ఒకటి కూడా భూమిలో 2 శివలింగాలు ఉంటాయి. సో అదేంటది? ప్రమాణ మండపం కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఏంటి సార్ ఇది? సార్ ఇది
చాళుక్యుల పరిపాలనలో వాళ్ళు ఇది మనకు కొలన్పాక రాజధానిగా ఉండేది సార్. ఆ రాజధాని టైంలో ఇది ప్రమాణ మండపం అంటారు సార్. ప్రమాణ మండపము ఈ రాజుల పరిపాలనలు ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు ఏదైతే ప్రమాణం చేయాల్సిన టైం ఉందో వాళ్ళు ఇక్కడ రాజ పరిపాలన ప్రమాణం మండపం అంటారు సార్. ఇక్కడ 2 శివలింగాలు ఉంటాయి సార్. కానీ ఎక్కడ కనిపించవు ఇట్లా 2 శివలింగాలు ఉండి ఇక్కడ ప్రమాణం చేసేవారు సార్. దీన్ని ఆ చాళుక్యుల కాలంలో ప్రమాణ మండపం అని పిలుస్తారు సార్. ఇప్పటికి కూడా ఇది ప్రమాణ మండపం అంటే వాళ్ళు చేసేటటువంటి ఏదైనా తీసుకుంటున్నటువంటి బాధ్యతకు సంబంధించి కావచ్చు ఏదైనా కానీ ఇక్కడ ప్రమాణం చేసేవాళ్ళు. సో కాకతీయుల కాలంలో. సో ఇది కూడా ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళిందా లేదనంటే ఇట్లాగే ఉండేలా? ఇది భూమి కొంచెం ఇప్పుడు రావడం వల్ల ఇది కొంచెం లోపలికి వెళ్ళిపోయింది సార్. లేదంటే ఇది కొంచెం మీదికే ఉండేది అప్పట్లో. దాన్ని ఇప్పుడు ప్రమాణ మండపంగా చాళుక్యులు కానీ కాకతీయులు కానీ దీన్ని వాడుకున్నారు సార్. ఇందులో లోపల 2 శివలింగాలు ఉంటాయి. చూస్తున్నారు కదా, అంటే ఇట్లాంటి అరుదైనటువంటి విషయాలు కూడా తర్వాత కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఎన్నో మన చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి చూడదగ్గ ప్రదేశం. మన చరిత్రను తెలుసుకోవచ్చు. తర్వాత మన పూర్వీకులు ఏ విధంగా ఇక్కడ ఉండేవాళ్ళు, అదేవిధంగా ఇక్కడ మన ఆలయాలు కూడా ఏ విధంగా ఇక్కడ ఉండేవి, పూజలు ఏ విధంగా అందుకునేవారు, ఇవన్నీ కూడా ఇక్కడ సజీవంగా కూడా ఇప్పటికీ మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సరే ఏం సార్ ఇది? చాలా అంటే ఆంజనేయ స్వామి లాగున్నారు. ఆ తర్వాత గద ఉంది. సో ఇంత పెద్ద విగ్రహం దాదాపుగా 6 ఫీట్లు ఉంటుందా 7 ఫీట్లు ఉంటుందో? 7 ఫీట్లు ఉంటుంది సార్. ఇది మత్స్యవల్లభ అని. మత్స్యవల్లభుడు అంటే చాలా మందికి తక్కువ తెలుసు. ఎక్కడ కూడా విగ్రహం లేదు ఇది. సో ఆంజనేయ స్వామి కొడుకు అని కూడా చెప్తుంటారు. ఆంజనేయ స్వామి కొడుకు సార్. నిజంగా అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఆంజనేయ స్వామికి కొడుకు ఉన్నారు అనే విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆయన బ్రహ్మచారి కదా, ఆయనకి ఎట్లా కొడుకు అని చెప్పి చాలామంది అనుకుంటారు. అంటే ఆయన సో లంకకు వెళ్ళే సమయంలో ఆయన సముద్రం పైన ప్రయాణిస్తున్నప్పుడు ఆయన కొంచెం అలసిపోయి ఆ స్వేదము అంటే చెమట చుక్క నీళ్ళల్లో పడితే ఒక మత్స్యకన్య ఆ నోట్లోకి వెళ్ళిపోతుంది ఆ చెమట చుక్క. తద్వారా ఆమె గర్భం దాల్చి ఆ తర్వాత ఆమెకు పుట్టినటువంటి కొడుకే మత్స్యవల్లభుడు అని చెప్తారు. ఈయన ఆంజనేయ స్వామి కంటే కూడా బలవంతుడు అంట. చరిత్రలో మన పురాణాల్లో ఎక్కువగా ఈయన ప్రస్తావన లేదు. అంటే ముందు వైపు మనం చూస్తే కనుక కంప్లీట్గా ఆంజనేయ స్వామి లాగా గద, తర్వాత మొహం దగ్గర చూసినా ఇదంతా కూడా కనిపిస్తుంది. వెనక వైపు చూస్తే మత్స్యాకారంలో చేపకు సంబంధించినటువంటి వింగ్స్ లాగా ఏది ఉంటుందో అది వెనుక వైపు ఉంటుందని కూడా చెప్తున్నారు. నిజంగా ఇది అసలు నాకు తెలిసి మన ప్రపంచంలోనే భూమిపైనే ఎక్కడ కూడా లేదు ఇట్లాంటి విగ్రహం. ఇది ఇట్లాంటి అరుదైనటువంటి విగ్రహాలు తర్వాత మన చరిత్ర అంతా కూడా ఈ మ్యూజియంలో ఈ కొలనుపాకలో దాగి ఉంది. ఖచ్చితంగా ఇక్కడికి మన పిల్లలు కావచ్చు లేదంటే పెద్దలు ఎవరైనా కూడా వచ్చి చూడాల్సినటువంటి ప్రదేశం ఇది. శ్రీనివాస్ గారు, నిజంగా ఇంత పురాతనమైనటువంటి ఆలయం, దీనికి శాశ్వత ధర్మకర్త మీరే అంటే మీ కుటుంబమే అని కూడా తెలిసింది. ఏంటి అసలు ఇది? సార్ ఇది ఈ పురాతనమైనటువంటి చాళుక్యులు పరిపాలన చేసినటువంటి ఈ యొక్క కొలన్పాక, తర్వాత కాకతీయులు కూడా ఇక్కడ సెకండ్ రాజధానిగా పరిపాలన చేశారు. ఈ చాళుక్యుల కన్నా ముందు ఒక 20,000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క స్వయంభులింగం ఏర్పడ్డది సార్. అక్కడ వీరశైవునికి సంబంధించినటువంటి జగద్గురువు ఎవరైతే రేణుకాచార్యులు ఇక్కడ ఉద్భవించి మొత్తము ప్రచారం చేసుకుంటూ మళ్ళీ ఇక్కడే లింగాయుక్తం అయిపోయింది. మన పూజారి గారు కూడా చెప్పింది. ఆ విషయంలోనే ఆ తర్వాత చాళుక్యుల తర్వాత మరి తర్వాత ఏదైతే మన కాకతీయులు వచ్చారో కాకతీయుల తర్వాత ఇక్కడ మరి నైజాం పరిపాలనలో వెళ్ళిపోయిన తర్వాత ఈ టెంపుల్ ఆదరణ కంప్లీట్గా మూతపడే పరిస్థితికి వచ్చినాయి సార్. ఆ రోజు దీప నైవేద్యాలు లేకుండా పోయాయి. ఆ నైజాం కాలంలో నుంచి మా తాతలు ఎప్పుడైతే ఉన్నారో మా తాత ముత్తాత నుంచి కూడా ఇక్కడ ఏం జరిగింది సార్ అంటే ఇక్కడ దీని వెనకకెళ్ళంతా మాదే ల్యాండ్స్ అవన్నీ ఉండే సార్. ఈ దేవునికి సంబంధించి మరి దీప నైవేద్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిసారి రథోత్సవము కళ్యాణోత్సవము ఇక్కడ రథం చేపియడం కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు రూములు సౌకర్యము బోరు అవన్నీ కూడా మా తాతగారే దీన్ని ఒక పాలన చూసుకునేవారు సార్. అది టుడే ఈ రోజు వరకు కూడా కంటిన్యూషన్గా ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం కానీ ప్రతి సంవత్సరము మరి రథోత్సవం కానీ ఈ టెంపుల్ ఆదరణలో మేమే భాగస్వామ్యం అయ్యాం సార్. అప్పట్లో ఈ టెంపుల్కు రెగ్యులర్గా
ఆముదంతో దీపాలు ముట్టించేవారు సార్. ఓహో ఆ ఆముదాన్ని మా దగ్గర వండించినటువంటి ఆముదాలను ఒక పుట్టెడు అంటే 8 బస్తాల ఆముదం అందులోకెళ్ళి తీసినటువంటి గింజలలోకెళ్ళి తీసినటువంటి ఆముదాన్ని ఈ దేవునికి స్వయంగా ఇచ్చి ఈ సంవత్సరం అంతా కూడా మళ్ళీ ఆ దీపాధారణకే యూజ్ చేసేవారు సార్. దీప నైవేద్యము అక్కడ ఉన్నటువంటి పరిమాణం అవన్నీ కూడా దానికి సంబంధించి కూడా ఈ పూజారికి తర్వాత ఈ దేవునికి సమర్పించడానికి ఒక పుట్టెడు ఏదైతే నైవేద్యానికి ఉన్నాయో అవన్నీ కూడా మేము ఈ యొక్క దేవునికి ఇచ్చి ప్రతి సంవత్సరం కళ్యాణం అట్లా నడుస్తుంది సార్. ఇప్పుడు మా తాత తర్వాత మా నాన్నగారు, మా నాన్న తర్వాత ఇప్పుడు నేను కూడా నేను మాతో ఉన్నటువంటి మా వంశస్థులు అందరం కూడా ఇక్కడ కంప్లీట్గా ప్రతి సంవత్సరము మరి రేణుకా జయంతికి కానీ ఈ సోమేశ్వరిని యొక్క కళ్యాణం కానీ చేస్తుంటాం సార్. ఇప్పటికి కూడా చేస్తున్నాం. ఈ టెంపుల్ యొక్క మరి ముందు పోవడానికి మేము కంప్లీట్గా దీనికి తీసుకుపోవడానికి ప్రయత్నం నిజంగా చాలా ధన్యవాదాలు సార్. నిజంగా ఇంత గొప్ప కార్యక్రమం, ఇంత మంచి ఆలయం, ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆలయాన్ని మీరు నిజంగా దీనికి కావాల్సినటువంటి అన్నీ కూడా చూస్తున్నారు. మీకు నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ సార్. తెలంగాణ అంటే కేవలం యుద్ధాలు, రాజ్యాలే కాదు, శాంతి, తత్వం, తపస్సు కూడా. ఒకసారి కొలన్పాక మ్యూజియానికి రండి. మన భూమిలో దాగి ఉన్నటువంటి జైన వైభవాన్ని, కాకతీయుల వైభవాన్ని తెలుసుకోండి. కొలన్పాక మ్యూజియం రాతిలో చెక్కినటువంటి శాంతికి చిహ్నం. ఇది ఇవాల్టి ఏబిఎన్ ప్రయాణం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.